సో ఈ సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంకో టీడీపీ కార్యకర్త సోషల్ యాక్టివిటీస్ సుబ్బు గారు ఉన్నారు. మరి ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఆయన మాటల్లో. సో ముందుగా కంగ్రాచులేషన్స్, తెలుగుదేశం పార్టీ అంటే కూటమి భారీ విజయాన్ని సంపాదించుకుంది కదా. ఖచ్చితంగా ఇది శుభ పరిణామం అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ విజయం రాష్ట్ర ప్రజలకు అవసరం, కూటమి విజయం దేశానికి అవసరం. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ సరైన నిర్ణయం తీసుకున్నారని నేనైతే అభిప్రాయపడతాను. దీనికి మూల కారణం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు, తను అవలంబించిన పద్ధతులు, దౌర్జన్యాలు, దాడులు ఎలా పడితే అలా ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన శైలి, ఇలా ప్రజలు అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఈరోజు ఇలాంటి ఫలితాన్ని ఇవ్వడం మనం సుస్పష్టంగా చూస్తున్నాం. మనందరం చూసాం జగన్మోహన్ రెడ్డి ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి చివరికి తన సొంత క్యాడర్ని చివరి దశలో కూడా మోసం చేశాడు. అంటే ఏంటంటే తన కార్యకర్తలు నాశనం అయిపోయినా పర్లేదు, తాను బాగుంటే చాలు. ఇప్పుడు మనం చూస్తాం రాష్ట్రంలో దోపిడీని కూడా ఒక సెంట్రలైజ్ చేసేసి ఈ యొక్క లిక్కరు మైనింగ్ అసలు క్యాడర్ని ఊసంతైనా పట్టించుకోలే. వాలంటీర్ వ్యవస్థ ఎట్టి అసలు కనీసం క్యాడర్ని ఎలా ఉన్నావు బాబు అని కూడా అడగలే. అందుకనే ఈరోజు క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరించలేదు, సొంత పార్టీ క్యాడర్. సో అలా సహకరించకపోవడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ దుస్థితి వచ్చింది. ఏదైతే నియంత వ్యవహారం, ఏదైతే నియంత పరిపాలన కొంత సాగిపోద్ది నాకు వై నాట్ 175 అని ఏదైతే ప్రగల్భాలు పలికాడో జగన్మోహన్ రెడ్డి, ఈరోజు దానికి వ్యతిరేకంగా సుస్పష్టంగా జనం అన్నీ ఆలోచించారు. నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీలని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినందుకు నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు లెఫ్ట్ లెగ్ తోతన్ని నువ్వు పక్కకి ఆడుకో అమ్మ అని చెప్పి సుస్పష్టంగా చెప్పారు. వైసీపీకి మద్దతుగా ఇస్తూ కొన్ని సర్వేలు వచ్చాయి కదా, ఇలా 130 స్థానాలు 150 స్థానాలు గెలుచుకుంటారని. మరి వాళ్ళు ఏం చెప్తారు ఈ విజయం చూసాక? ఇక్కడ మనం సుస్పష్టంగా చూడాల్సింది ఏంటంటే పాపం వైసీపీ క్యాడర్కి గెలుపు నమ్మకం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైఖరి మీద వాళ్ళకి అసంతృప్తిగానే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే పాపం వీళ్ళందరూ ఇప్పటికే నష్టపోయి క్యాడర్ సైలెంట్గా ఉన్నారు. కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెల్లించలేదు వాళ్ళకి. తన పెద్దోళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి 4-5 మాత్రం అప్పులు చేసి మరీ వాళ్ళకి బిల్లు ఇచ్చేసాడు. అయితే వీళ్ళ క్యాడర్ని ఇంకా నష్టపూర్చే విధంగా బెట్టింగ్లు ఈ పాపం వీళ్ళు వేసి ఇయ్యాలని, వేసి నష్టపోవాలని, తనకు తెలుసు ఓడిపోతున్నాడని తెలుసు కూడా ఏం చేశాడంటే ఇలా ఆరా మస్తాన్ లాంటి పెంపుడు కుక్కల్ని బయటికి దించి, అంటే పెంపుడు కుక్కని ఎందుకు అనాల్సి వచ్చిందంటే మనందరం చూసాం ఆళ్ళ రామకృష్ణారెడ్డి మనందరికీ తెలిసిందే, సుప్రసిద్ధుడు మంగళగిరిలో. వాళ్ళ అయోధ్యరామిరెడ్డి అతని దగ్గర ఇతను పనిచేస్తాడు. ఎవరో ఈ యొక్క ఆరా మస్తానం బయటకు వచ్చి ఈరోజు చెప్పేస్తాడు 110, 120 వైసీపీకి అని. ఏ సర్వే ఇవ్వలేదు, అంత ఎక్కువ సర్వే, అంత ఫిగరు వైసీపీకి. వాళ్ళు గెలుతుందని ఏ సర్వే చెప్పలేదు. ఇతను ఇచ్చి ఈరోజు కార్యకర్తలు పెట్టలేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నష్టపోయే విధంగా జగన్మోహన్ రెడ్డే చేశాడు. ఈరోజు తన సొంత కార్యకర్తలు పీక కోసాడు జగన్మోహన్ రెడ్డి అని నేనైతే ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ సుబ్బు గారు.